That is Revanth Reddy garu. Even if it is me, who would have done the same thing? Without a doubt. He is Revanth Reddy. అదేంటంటే it is not who you are, it is what happened through you. And sometimes you want to send a message. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. చాలా అది చాలా లేమ్ రీజన్. a man of that state. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారు లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. అది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అది. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అండ్ కొంత అదేమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్ యాస్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ హావ్ కమ్ టుగెదర్, దే షుడ్ హావ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తుండాల్సింది. దాన్ని ఏం చేస్తుండాల్సింది, గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుండాలి ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు, రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు, నువ్వు హీరోనా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అల్లు అర్జున్ గారి అంకుల్ వాళ్ళ ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చట్టాన్ని ఏ విధంగా మీ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారో మీకు కొన్ని గుర్తు చేస్తా. ఒకటేంటంటే విశాఖపట్నంలో మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు అని పోలీసు వారు చెప్పారు. అయినా మీరు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగారు. దిగి డైరెక్ట్గా సభాస్థలికో లేకపోతే మీ నివాసానికో వెళ్ళకోకుండా మీరు కారు టాప్ మీదకి వెళ్ళి ఎక్కి చేతులు ఊపుతూ రోడ్ షో చేశారు. అయ్యా రోడ్ షోకి పర్మిషన్ లేదు, మీరు చెయ్యొద్దు, ఒత్తిడి పెరుగుతుంది అని పోలీసు వారు మిమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తే మీరు ఏ కామెంట్ చేశారో గుర్తుందా మీకు? ఏం చేశారు? నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వ్యాన్ మీద ఎక్కి నేను చేతులు ఊపుతుంటే నన్ను దిగమంటాడా? ఏంటిది, ఏమిటి అక్రమం, ఏమిటి అన్యాయం అన్నారు. ఆ రోజు ఏమైంది సార్? ఆ రోజు మర్చిపోయారా మీరు లా అండ్ ఆర్డర్ గురించి? అంతేకాదు, బిప్పటంలో రోడ్డు వైడనింగ్లో కొందరు ఇళ్ళు లేదా గోడలు పగలగొట్టవలసిన అనివార్యమైన పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా పగలగొడితే మీరేం చేశారు? పెద్ద ర్యాలీగా కారు మీద ఎక్కి కూర్చుని చేతులు ఊపుకుంటూ పెద్ద రోడ్ షో చేస్తూ ఆ రోజు వెళ్ళారే. అవన్నీ మర్చిపోయారా? అందుకే అంటున్నా, ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి. ఏమి శక్తిరి అంటారు కదా, ఆ రకంగా ఏమి చెప్పారండి మీరు ఇందాక. చాలా దారుణంగా మీరు, సరే అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారిని మీరు పొగడాలనుకుంటే పొగడండి, ఎవరికీ అభ్యంతరం లేదు. అల్లు అర్జున్ గారు, మీరు శిల్పా రవి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయనకి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేశారనే కోపం ఉంటే ఉంచుకోండి,
ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా మీ కోపాన్ని, మీ కుట్రని ఈ విధంగా మీరు మాట్లాడడం సమంజసమా? 4వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు మీరు మాట్లాడలేదు అంటే సుమారుగా 27 రోజులు, నెల పూర్తి అవుతుంది. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడిన ఆలోచించుకున్నారా? మాట్లాడకపోతే ఉపయోగం లేదనుకున్నారా? ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం చేశారంటే ఒక రకమైనటువంటి కుట్ర, ఒక రకమైనటువంటి అసూయ. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా, ఏదో ఇన్ఫార్మల్గా సమావేశమైనటువంటి విలేకరులతో మాట్లాడి అభిప్రాయం చెప్పకపోతే బాగోదనే ఉద్దేశంతో మీరు చెప్పారు. ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా ఫ్రాంక్గా ఉంటారని, చాలా ఉన్నట్టు మాట్లాడతారని చాలామంది అనుకుంటారు. అది కాదు. అసలైన నిజస్వరూపాన్ని మీరు ఇప్పుడు స్లోగా బయట పెడుతున్నారు. చట్టమేమో మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మీ చేతుల్లోకి తీసుకుంటారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలి, న్యాయం ధర్మం అని మీరు చెప్తారు అనే విషయం మీరు ప్రజలకి చాలా వివరంగా చెప్తున్నారు ఇండైరెక్ట్గా అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందరూ ఏమి చెప్పినా అల్లు అర్జున్ విషయంలో 4వ తారీఖున సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒత్తిడిలో రేవతి మరణించటం దురదృష్టకరం. నైతిక బాధ్యత వహించవలసింది సినిమా రంగంలో ఉన్నవారు, హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు. చట్టపరమైనటువంటి బాధ్యతను వహించవలసింది ప్రభుత్వం. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. అక్కడ సరైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయటంలో ఖచ్చితంగా ప్రభుత్వం విఫలమైంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది. బౌన్సర్ల గురించి చాలా చెప్తున్నాను, నాకు అర్థం కాల. బౌన్సర్ల డ్యూటీ ఏంటి నాకు అర్థం కాలేదు. నేను బౌన్సర్ని పెట్టుకున్నాను అనుకోండి, నన్ను రక్షించడమే వాళ్ళ డ్యూటీ తప్ప లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం బౌన్సర్ లక్షణం కాదు, వారి డ్యూటీ కూడా కాదు. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసింది, అందరినీ సమానంగా చూసుకోవలసింది పబ్లిక్ సర్వెంట్స్. బౌన్సర్స్ పబ్లిక్ సర్వెంట్స్ కారు. నేను పెట్టుకుంటే నా సర్వెంట్సే, నా రక్షణే వాళ్ళకి ప్రధానం అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి టోటల్గా నాకు అర్థమైంది ఏంటంటే, చాలా రోజుల తర్వాత చాలా ఆలోచించుకొని మాట్లాడదామో వద్దా, మాట్లాడకపోతే బాగోదు, మాట్లాడితేనేమో జనంలో రియాక్షన్ బ్యాడ్గా వస్తుంది, అధర్మంగా మాట్లాడాలి అని అనుకుని ఆలోచన చేసి 20 రోజుల తర్వాత మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి కానీ మనం ఆచరించడానికి మాత్రం ఉండవు అనేది కుండ బద్దలు కొట్టి చెప్పారనేది నాకు అర్థమవుతా ఉన్నది.